ఇచ్చేసాము ఆ ఘనత మాకు మాత్రమే దక్కింది చంద్రబాబు నాయుడు అసలు చేయలేని పని మేం చేశామని చెప్పేసి జగన్ ప్రభుత్వం గొప్పలు చెప్పుకోవడం జరిగింది అండ్ మొత్తం కూడా ఓవరాల్ గా చూసినట్లయితే ఒక సినిమా సెట్టింగ్ అయితే అక్కడ ఏర్పాటు చేశారని మాత్రం అర్థమవుతుంది అసలు గేటు కూడా అవసరం లేని చోట ఒక గేటు పెట్టి పూజలు చేసి మళ్ళీ అంతా అక్కడ అంతా తతంగం అయిపోయిన తర్వాత మళ్ళీ ఆ గేట్ ఎత్తుకొని అక్కడి నుంచి వెళ్ళిపోవడం జరిగింది సో అదంతా కూడా సినిమా సెట్టింగ్ లాగా చేసేసి ఒక తూతు మంత్రంగా చేశారు ఇదంతా అని చెప్పేసి తీవ్ర విమర్శలు అయితే వ్యక్తమవుతున్నాయి చూస్తే పన్నులు నాటకం నీళ్లు బూటకం చివరికి పూజలు చేసి గేటు ఎత్తడము నాటకమే ఇదే ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి చేసిన షో చంద్రబాబు చెయ్యలేని పని మేం చేశాం ఆయన సొంత నియోజకవర్గం కుప్పానికి కృష్ణా నీళ్లు ఇచ్చేశామని చెప్పుకునేందుకు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఆడిన హైడ్రామా ఈ నాటకం 24 గంటల్లోనే బట్టబయలైంది మొన్న చిత్తూరు జిల్లా రామకుప్పం మండలం రాజుపేట వద్ద కుప్పం బ్రాంచి కాలువ గేటును జగన్ బటన్ నొక్కి పైకెత్తారు ఆ గేటును పూలతో చక్కగా అలంకరించారు అయితే నిన్న ఉదయం అధికారులు జేసీబీని తీసుకొచ్చి మొత్తం గేటును ఎత్తి లారీలో పెట్టి తరలించుకుపోయారు ఈ ఫోటోలు కాస్త సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి ఇది బ్రిడ్జ్ లాంటిది కానీ ఇది బ్రిడ్జ్ కాదు దయచేసి అందరూ కూడా గమనించాలా చూడండి వచ్చి దాని కింద రేకులు పెట్టి ఈ ఇసుక మూట్లు పెట్టి నీళ్లు మొత్తం స్టాప్ చేసేసినారు కుప్పం నియోజకవర్గం నీళ్లు ప్రవహించాలంటే స్టాప్ చేసినంత అవసరం ఏముంది పోయారు ఇంకా చెరువులు ఎక్కడ నింపుతారు మీరు నిజాలు ప్రజలు తెలుసుకోవాలా సో ఏదో స్టోర్ చేసినటువంటి వాటర్ ను 10 days కి టీడీపీ హయాంలోనే దాదాపు 85% పూర్తయిన కెనాల్ ఇది మిగిలిన పనులను జగన్ ప్రభుత్వం పూర్తి చేయలేకపోయింది ఎన్నికల ముందు కుప్పానికి కృష్ణా జలాల పేరుతో భారీ హంగామా చేసింది అదంతా ఉత్తుతిద్దే అని అప్పటికే తేలడంతో సగం పరువు పోయింది ఇప్పుడు పెట్టిన గేటు సెటప్ ను కూడా లేపేయడంతో పూర్తిగా పరువు పోయినట్లేనని వైసీపీ నేతలు కంగారు పడ్డారు అప్పటికప్పుడు అధికారులను ఆదేశించడంతో అదే గేటును మళ్లీ తీసుకొచ్చి యథాస్థానంలో పెట్టేశారు ఆ స్టేజీ బేకి వచ్చి డ్రామా చేసిన తర్వాత వెళ్లిపోయి తిరిగి ఆ మేకప్ నంతా ఏ విధంగా అయితే తీసేశారో అదే పరిస్థితి జగన్మోహన్ రెడ్డి కుప్పానికి అందరి నివాస జలాల ప్రారంభోత్సవానికి సంబంధించినటువంటి ఆ గేటు పరిస్థితిని చూస్తే మనకు స్పష్టంగా అర్థమవుతుంది ఏదైతే రామకుప్పం మండలము రాజుపేట వద్ద మంగళవారం సోమవారం ఉదయం 11:30 గంటలకు అందరి నివా కాలువకు ప్రారంభోత్సవం బటన్ నొక్కి నీటిని ప్రారంభించినటువంటి జగన్మోహన్ రెడ్డి 24 గంటలు కూడా గడవక ముందే అదే గేటు నిన్న ఉదయం 10:30 గంటలకు ఆ గేటును తీసేసి లారీలో వేరే ప్రాంతానికి తరలించేటువంటి ప్రయత్నం చేయడం జరిగింది ఈ ప్రయత్నం ఏదైతే ఈ ఫోటోలన్నీ కూడా సోషల్ మీడియాలో వైరల్ కావడంతో వెంటనే కూడా అధికారులు అప్రమత్తమైన అదే గేటును తీసుకొచ్చి మళ్ళీ అదే ప్రాంతంలో పెట్టేసినటువంటి పరిస్థితి వాస్తవానికి 2014లో టీడీపీ ప్రభుత్వము అధికారంలోకి వచ్చాక అందరినేవా కాలువకు సంబంధించి ఉమ్మడి చిత్తూరు జిల్లాలో కుప్పం నియోజకవర్గం ఎంట్రన్స్ వరకు కూడా నీటిని తీసుకొచ్చినటువంటి పరిస్థితి కేవలము 85% పనులు టీడీపీ హయాంలో పూర్తయినప్పటికీ ఇక మిగిలింది 15% పనులే కేవలము 30 కిలోమీటర్ల దూరం పనులే చేయాల్సినటువంటి తరుణంలో వైసీపీ ప్రభుత్వం 4.5 ఏళ్ల కాలంలో ఆ 15% పనులు కూడా పూర్తి చేయకుండా పదే చంద్రబాబు నాయుడు దీనిపైన విమర్శలు చేసినటువంటి నేపథ్యంలో ఎట్టకేలకు ఇప్పుడు 2024 ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని ఆగమేఘాల పైన 15% పనులు కూడా పూర్తి చేయకుండా హడావిడిగా కుప్పానికి తాము నీళ్లు ఇచ్చామనేటువంటి ఒక క్రెడిట్ ను తమ ఖాతాలో వేసుకుని ఎన్నికల్లో లబ్ధి పొందడానికి ఇవన్నీ కూడా చేశాయనేటువంటి ఒక స్పష్టమైన విషయాలు కూడా నిన్న మొన్న జరిగినటువంటి 2 రోజులు జరిగినటువంటి పరిణామాలను బట్టి చూస్తే మనకు స్పష్టంగా అర్థమైపోతుంది ఎందుకంటే గతంలో చంద్రబాబు నాయుడు దాదాపు శ్రీశైలం నుంచి కూడా 672 కిలోమీటర్ల దూరం కూడా ఈ కుప్పానికి నీటిని తీసుకొచ్చేటువంటి పరిస్థితుల్లో కావాలని వైసీపీ ప్రభుత్వము గతంలో కొంతమంది రైతుల దగ్గర 30% పనులు కూడా చేయకుండా అనేక రకాలంటే ఇబ్బందులు పెట్టి కోర్టుకు వెళ్లడంతో ఆ పనులన్నీ కూడా ఆగిపోయినటువంటి నేపథ్యంలో ఈవేళ అధికారంలోకి వచ్చినటువంటి వైసీపీ ఎవరైతే ఆ
ఆ కేసులు వేశారో ఆ వ్యక్తులందరినీ కూడా సముదాయించి ఆ పనులు చేపట్టడానికి ఈ 4.5 ఏళ్ల కాలం పట్టిందంటే మనకు అందులో ఉన్నటువంటి స్వార్థాన్ని కూడా మనము అర్థం చేసుకోవాల్సినటువంటి పరిస్థితి ఉంది. అంటే వీకోట మండలము అదిరేపల్లి వద్ద లిఫ్టింగ్ పాయింట్ ఉంది. ఆ లిఫ్టింగ్ పాయింట్ నుంచి కుప్పం నియోజకవర్గంలోనికి నీరు ఎంటర్ కావాలంటే కేవలము 10 కిలోమీటర్ల దూరమే. ఈ 10 కిలోమీటర్ల దూరం నీటిని కూడా దాదాపు 2 నెలల నుంచి అక్కడ అదిరేపల్లి గేటుకు స్టోరేజ్ చేసి ఏదైతే సీఎం జగన్మోహన్ రెడ్డి ఈ కార్యక్రమాన్ని ప్రారంభించేందుకు ఆ 10 కిలోమీటర్ల దూరం నీటి ప్రవాహానికి కూడా ఇంత అష్టకష్టాలు పాల్గొనేటువంటి పరిస్థితి అయితే నెలకొంది. అయితే ఇప్పటికే దాదాపు 2-3 వాయిదాలు కూడా సీఎం పర్యటన వాయిదా వేసుకున్నారు. ఎందుకంటే ఆ నీటిని తీసుకొచ్చేదానికి 2 నెలలు స్టోరేజ్ చేసి ఉంటే ఆ నీటిని తీసుకొచ్చి కుప్పంలోనికి నీటిని పారించి తామే ఆ కుప్పానికి నీళ్లు తీసుకొచ్చామనేటువంటి ఒక క్రెడిట్ ను వారు తమ ఖాతాలో వేసుకోవాలనే ఒక ఉద్దేశంతో ఇన్ని ప్రయత్నాలు కూడా చేయడం జరిగింది. అసలుకు రాజుపేట ఏదైతే నిన్న సీఎం జగన్మోహన్ రెడ్డి ఆ గేట్ ఎత్తి బటన్ ప్రారంభించారో అక్కడ ఆ గేటు అవసరం లేదు. ఎందుకంటే వాటంతటా ఆ కాలువ ద్వారా అదే నీరు పారుతుంది. కాకపోతే అక్కడ ప్రారంభోత్సవం సందర్భంగా కొబ్బరికాయ కొట్టడానికి కూడా ఆయన వంగి కొట్టడానికి వీళ్ళని విధంగా ఒక దిమ్మను కూడా ఏర్పాటు చేసి నిల్చుకునే కొబ్బరికాయ కొట్టేటువంటి పరిస్థితి కూడా అక్కడ కల్పించారు. అదే నేపథ్యంలో ఆ బటన్ నొక్కేందుకు కూడా ఆ గేటును దాదాపు 6 లక్షల రూపాయలు ఖర్చు పెట్టి ఆ గేటును నిర్మించి కేవలం ఇవన్నీ కూడా ఎన్నికల స్టంట్ స్టో భాగంలోనేటువంటి ఒక విషయం కూడా అక్కడ ఉన్నటువంటి ఎవరికైనా దాన్ని చూస్తే మనకు స్పష్టంగా అర్థమవుతుంది. మరి నిన్నటి రోజున 6 కిలోమీటర్లు కూడా నీళ్లు పారలేదు. దీనిపైన టీడీపీ శ్రేణులు కూడా కాలువలోకి వచ్చి నిరసన తెలియజేసి మరి శ్రీశైలం ఎక్కడ కుప్పం ఎక్కడ 672 కిలోమీటర్లు గుట్టలు మెట్టులు ఎక్కించి తాను ఆ కుప్పానికి నీరు ఇచ్చేశారనేటువంటి గొప్పలు చెప్పుకున్నటువంటి సీఎం జగన్మోహన్ రెడ్డి వ్యవహార తీరును పైన కూడా నిన్న టీడీపీ శ్రేణులు పెద్ద ఎత్తున అక్కడ స్థానికంగా నిరసన తెలియజేసిన పరిస్థితి నెలకొందని. రైట్, థ్యాంక్ యూ మనోహర్.